ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటాం. ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే రేపు మనకి తెలుసు రేపు ఫంక్షన్ ఉంది. ముందు రోజు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, రాత్రి ఏం చేయాలి అని అంటే సేమ్ ఫేస్ క్లీనప్ చేసుకోవాలి. క్లీనప్ అంటే మీకు నేను చెప్పాను, జస్ట్ ఏదైనా ఒక క్రీమ్ పెట్టేసి ఫేస్కి రాసుకొని కాటన్తో తుడిచేసి, ఈవెన్ క్రీమ్ లేకపోయినా కొబ్బరి నూనె అయినా పర్వాలేదు అది రాసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది ఫేస్. చల్ల నీళ్ళతో కడిగేసుకొని తర్వాత ఏం చేయాలంటే ముల్తానీ మిట్టి అని మనకు దొరుకుతుంది. దాంట్లో మీరు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ముల్తానీ మిట్టి ఉంటుంది. ఆ ముల్తానీ మిట్టిని వాటర్లో కలిపి ఫేస్కి టైట్గా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అది టైట్గా ఫేస్కి పట్టుకునేస్తుంది. తర్వాత చల్ల నీళ్ళు పెట్టి 1.5 అవర్ తర్వాత చల్ల నీళ్ళు పెట్టి మంచిగా దాన్ని రబ్ చేస్తూ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎటువంటి ఏమి పట్టించకుండా పడుకొని నిద్రపోవాలి. ఓకే, ఇది ప్యాక్ పెట్టక ముందు ఏం చేయాలి, ఒక కొబ్బరి నూనె క్రీమో ఏదో పెట్టుకోమని చెప్పాను కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ క్లీన్ అయిన తర్వాత ఒక టొమాటో ఉంటుంది కదా, టొమాటో రసం ఉంటుంది, టొమాటో రసం తీసుకోండి. రసం తీసుకొని ఫేస్ మీద మంచిగా అప్లై చేయండి. అప్లై చేసినాక ఒక 15 మినిట్స్ తర్వాత ఆ రసం అట్లే పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం ఫేస్కి పెట్టుకుంటారు, ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ రసాన్ని దాని మీద అప్లై చేయండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ వదిలేసండి. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ రసంని అప్లై చేయండి. అప్పుడు కొంచెం ఫేస్కి దట్టంగా మంచిగా కావాల్సినంత పట్టినట్టు అవుతుంది. అప్పుడు దాన్ని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేయండి. మీ పని మీరు చేసుకోండి. తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో, నేను చెప్పిన ప్రతిసారి ఏది చేసినా ప్రతిసారి చల్లనీళ్ళతో కడుక్కోమన్నా. ఎందుకంటే చల్లనీళ్ళతో కడుక్కోవడం వల్ల కండరాలన్నీ కూడా రిలీజ్ అయిపోయి మనకి ఫ్రెష్నెస్ మనకు కనిపిస్తుంది అనమాట ఫేస్లో. అలా చేసుకొని ముల్తానీ మిట్టితో ప్యాక్ పెట్టుకొని దాంతో కూడా కడిగేసుకొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోండి. పొద్దున్న లేసేటప్పుడు మీ ఫేస్ కాంతివంతంగా ఉండకపోతే అప్పుడు అడగండి. నేను మీకు ఎక్కడ కూడా ఆ క్రీములు తెచ్చుకోండి, ఈ క్రీములు ఈ సీరంలు వాడండి, ఆ సీరంలు వాడండి అని ఏమీ చెప్పడంలో టోనర్స్, మాయిశ్చరైజర్స్, క్లెన్జర్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాను. సబ్జెక్ట్లోకి వెళితే ఇవన్నీ చెప్పాలంటే కూడా నెక్స్ట్ అది కూడా చెప్తాను. న్యాచురల్ కొన్ని రోజులు చెప్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత యాక్చువల్గా మీకు బయట దొరికే ప్రోడక్ట్లతో కూడా ఎలా ఫేషియల్స్ అవన్నీ చేసుకోవాలి, ప్యాక్స్ ఎలా పెట్టుకోవాలి, క్లెన్జింగ్స్ ఎలా చేసుకోవాలి, టోనింగ్ ఎట్లా చేసుకోవాలి, స్క్రబ్బింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకు దొరికేవి న్యాచురల్స్గా ఫస్ట్ మనం ఫాలో అవుదాము. తర్వాత బయట నుంచి కొనుక్కొని ఆ ప్రోడక్ట్లను కూడా యూజ్ చేయడం ఎలా కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.